IIM UPSC tuitions only in Tirumala IAS Institute, Chaitanyapuri. Call chesi ipude join avvandi. ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం ఎండెక్కి సాయంత్రం కారుమబ్బులు కమ్మి వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొన్ని రోజులుగా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడడంతో మరో 2 నుంచి 3 రోజులు కూడా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రాబోయే 24 గంటల్లో ఇది ఉత్తర వాయువ్య దిశగా పశ్చిమ మధ్య బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆ తర్వాత ఉత్తర ఈశాన్య దిశగా తిరిగి దిశ మార్చుకుని మధ్య బంగాళాఖాతంలో క్రమంగా బలహీనపడనున్నట్లుగా పేర్కొంది. ఈ ఎఫెక్ట్తో బుధ గురువారాల్లో పలు చోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవడానికి అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. కొన్ని చోట్ల పిడుగులు పడే ప్రమాదం ఉందని కూడా హెచ్చరించింది. గురువారం ఉత్తర కోస్తాలో పలు చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇటు మరోవైపు విశాఖపట్నంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో కోస్తా ఆంధ్రకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. శుక్రవారం కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ తెలిపారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. పిడుగులు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విజ్ఞప్తి చేశారు. అటు ఎండలు కూడా రాష్ట్రంలో భారీగానే ఉన్నాయి. మంగళవారం నాడు రాయలసీమ జిల్లాలో ఎండల తీవ్రత పెరిగింది. నంద్యాల జిల్లా దొర్నిపాడు, కడప జిల్లా మద్దూరులో 41.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా కామవరం 40.7, పల్నాడు జిల్లా రావిపడులో 40.6, ప్రకాశం జిల్లా దరిమడుగులో 40.6 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఎండ తీవ్రత కనిపించింది. ఇటు మరోవైపు బుధవారం అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు జిల్లాల్లోని 28 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏలూరులో 5 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 2, గుంటూరులో 9, పల్నాడులో 2 మండలాల్లో తీవ్ర వడగాలులు ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ రిపోర్ట్ వెల్లడించింది.